ఈరోజు మనం భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. ఇది ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాధన చేయొచ్చు. భస్త్రిక అనగా తిత్తులు. కమ్మరి వారు తిత్తుల వలె భస్త్రికలో కూడా బలంతో గాలిని లంగ్స్ నుండి బయటికి లోపలికి వస్తుంది. అలాగే శ్వాస నిశ్వాసలు సమానంగా ఈ భస్త్రిక ప్రాణాయామంలో వేగంగా ఘర్షణ చేస్తూ చేయాలి అని అర్థం. అయితే భస్త్రిక ప్రాణాయామాన్ని 5 రకాలుగా విభజించారు. 1వ దశలో ఎడమ ముక్కుతో గాలి తీసుకోవాలి, వదలాలి. 2వ దశలో కుడి ముక్కుతో గాలి తీసుకోవాలి, వదలాలి. 3వ దశలో ఎడమ నుండి గాలిని తీసుకొని కుడివైపుకు గాలి వదలాలి. 4వ దశలో గాలిని కుడి నుండి తీసుకొని ఎడమ ముక్కు వైపుకు గాలి వదలాలి. చివరి దశ 2 ముక్కు రంధ్రాల నుంచి గాలి తీసుకోవాలి, వదలాలి. గాలి సమానంగా ఉండాలి. రేషియో అంటే 1:1 అని అర్థం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ చేయండి. భస్త్రిక ఎలా చేయాలో చూద్దాం. ఏదైనా సుఖాసనంలో కూర్చోవాలి. 2 చేతులు ధ్యాన ముద్రలో కానీ లేదా పామ్స్ ఆన్ ది నీస్ మీద కానీ ఉంచాలి. తల, మెడ, వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని శరీరాన్ని విశ్రాంతి ఇవ్వాలి. ఫస్ట్ రౌండ్. మొదటి దశ కుడి ముక్కు రంధ్రమును కుడి బొటన వేలుతో మూయవలెను. ఎడమ ముక్కుతో వేగముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయవలెను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రెండవ దశ కుడి ముక్కుతో వేగముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత మూడవ దశ గాలిని ఎడమ నుండి తీసుకొని కుడివైపుకు వదలాలి. ఘర్షణ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. మీ సామర్థ్యాన్ని బట్టి ఘర్షణ చేయాలి. తర్వాత 4వ దశ గాలిని కుడి నుండి తీసుకొని ఎడమ వైపుకు వదలాలి. ఘర్షణ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత 5వ దశ శ్వాస తీసుకుంటూ చేతులను తలపైకి ఎత్తాలి. శ్వాస వదులుతూ చేతులను క్రిందకు దించాలి. కంటిన్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. విశ్రాంతి. ఇప్పుడు మనం ఒక రౌండ్ కంప్లీట్ చేసాం. ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి. ఇదే విధంగా చేయాలి. ఈ భస్త్రిక ప్రాణాయామం చేయడం వలన వాత, పిత్త, శ్లేష్మ త్రిదోషాలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగును. రక్తంలో
వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టివేయబడెను. సెకండ్ రౌండ్ ఎడమ ముక్కుతో చేయాలి. ఇదివరకు చేసినట్లే. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కుడి ముక్కు. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత ఎడమ నుంచి కుడి వైపుకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత కుడి నుంచి ఎడమ వైపుకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత రెండు ముక్కు రంధ్రాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. విశ్రాంతి. శ్వాస త్వరగా తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, టీబీ సమస్యలతో బాధపడుతున్న వారు ఇది ఎంతో ఉపయోగకరం. తర్వాత థర్డ్ రౌండ్ ఎడమ ముక్కుతో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కుడి ముక్కుతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత ఎడమ నుండి కుడి వైపుకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత కుడి నుండి ఎడమ వైపుకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15. రెండు ముక్కు రంధ్రాలతో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నాడీ వ్యవస్థ సమతుల్యంగా శక్తివంతంగా ఉంటుంది. మన ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది.
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫోర్త్ రౌండ్, ఎడమ ముక్కు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. కుడి ముక్కు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎడమ నుండి కుడి వైపుకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కుడి నుండి ఎడమ వైపుకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. రెండు ముక్కు రంధ్రాలతో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. విశ్రాంతి. అన్ని కాలాల్లోనూ ఈ ప్రాణాయామం చేయవచ్చును. శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచును. కుండలిని మేల్కొనుటకు సహకరించును. ఫైనల్ 5th రౌండ్, ఎడమ ముక్కుతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. తర్వాత కుడి ముక్కుతో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎడమ నుండి కుడి వైపుకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. కుడి నుండి ఎడమ వైపుకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రెండు ముక్కు రంధ్రాలతో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, మూర్ఛ, హెర్నియా, ఎపిలెప్సీ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ భస్త్రిక ప్రాణాయామం చేయకూడదు. మొదటిలో జాగ్రత్తగా మరియు నెమ్మదిగా చేయవలెను. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఆపవలెను. మీ శరీర సామర్థ్యాన్ని బట్టి ప్రాక్టీస్ చేయాలి. భస్త్రిక ప్రాణాయామం విశ్రాంతి తీసుకోవాలి. ఫ్యూ మినిట్స్ ధ్యానం చేయాలి.